గణేశ గణపతి నీ పదాలే మా గతి నీకిదే మహారతి గణేశ గణపతి నీ పదాలే మా గతి నీకిదే మహారతి నీ ఉదార కార్యాలు వెలవరాలు నిన్ను పాడు వేదాలు సప్తస్వరాలు గణేశ గణపతి నీ పదాలే మా గతి. ఒకసారి రెండు చేతులు పైకెత్తి బాబాకి సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, साईनाथ महाराज की. साई रहम नजर करना, बच्चों का पालन करना. 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 साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठू जमाना. साई सब ही झूठू जमाना, साई सब ही झूठू जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन. मैं अंधा हूँ बंद आपका, मुझसे प्रभु दिखलाना. साई मुझसे प्रभु दिखलाना, साई मुझसे प्रभु दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. बाबा रहम नजर करना, बच्चों का पालन करना. सगनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई थक गई मेरी रसना, बाबा थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. बच्चों का पालन करना, बच्चों का पालन करना. ఓం సాయిరామ్. ముందుగా ఇక్కడున్న మహిళలందరికీ అలాగే సాయి టీవీలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న స్త్రీమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కరోజు కాదు, నిజానికి ప్రతిరోజు కూడా మహిళలదే. మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మనం సాయి టీవీ తరపున నిర్వహించడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో సాయి శక్తి పురస్కారాలు అందుకోబోతున్న స్త్రీమూర్తులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే బాబా మార్గంలో ఉండడం మనందరి అదృష్టం. అందులోనూ ఇలా అందరితో కలిసి బాబా మార్గంలో ఒక కార్యక్రమంలో ఆనందాన్ని పంచుకోవడం మరింత అదృష్టం. ఈ కార్యక్రమం కోసం మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడి వరకు విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత దూరం రాలేకపోయినా ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుందో మీ టీవీ సెట్ల ముందు కూర్చొని, అలాగే వివిధ మాధ్యమాల ద్వారా సాయి టీవీలో వీక్షిస్తున్న అందరి స్త్రీమూర్తులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరి అభినందనలు, ప్రోత్సాహం, అభిమానంతోనే సాయి టీవీ ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేయగలుగుతోంది. అయితే సాయి టీవీ సిగ్నేచర్ ట్యూన్ అంటే సాయి టీవీ టైటిల్ సాంగ్ మీరందరూ వినే ఉంటారు. సాయి టీవీలో దాంట్లో ఒక లైన్ ఉంటుంది, అన్నం పెట్టిన అక్కకు ఇచ్చిన చల్లని మాటకు ఆయురార్పణం చేశావా సాయి అని ఒక మాట ఉంటుంది.
ఇది సాయి టీవీ లాంచ్ కాకముందు సాయి టీవీ అనే ఒక ఛానల్ ఉండాలి బాబా గారికి సంబంధించి 24 గంటలు అని మేము ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు మొట్టమొదటిగా రాసుకున్న పాట ఇది. ఆ పాట సాయి టీవీకి సంబంధించి ఒక పాట, ఒక మాట, ఒక కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా శ్రీ సాయినాథుల వారి ఆశీస్సులతోనే జరుగుతుంది. ఆ పాటలో ఆ రోజు రాసినట్లుగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు సాయి టీవీని ప్రోత్సహిస్తున్నది, సాయి మార్గంలో నిజానికి సమాజంలో సేవ చేస్తున్నది కూడా 90% మహిళలే అని చెప్పడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి సేవలు చేస్తున్న సాయి తల్లులందరినీ మనకి సాయి టీవీ అనే మాధ్యమం ద్వారా మనందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈరోజు అలాంటి సేవల్లో మనం అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని అభినందించాల్సి వస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క శక్తి సేవాగుణం ఉంటుంది. కానీ బాబా గారు మనకిచ్చిన అవకాశం వరకు కొందరు స్త్రీమూర్తుల్ని ఈరోజు మనం ఎంపిక చేసుకుని సాయి శక్తి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఎంపిక చేసుకునే స్త్రీమూర్తులే కాదు, ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి అభినందించిన ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా ఈ కార్యక్రమం అంకితం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకతలు ఏంటి, ఎవరా స్త్రీమూర్తులు, మన ఈ కార్యక్రమం ఉద్దేశం, మిగతా వివరాలన్నీ కూడా మనకి శ్రీ కర్లపూడి కృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. సాయి బంధువులారా, అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నా వరకు బాబా ప్రార్థనతో ప్రారంభిస్తా. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియం తం తరుం కల్పవృక్షాధికం సాదయంతం నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సాయి బంధువులారా, లక్షలాది మంది సాయి టీవీని అంటిపెట్టుకుని ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి ఎన్ని గంటలకి లైవ్ ప్రారంభం అవుతుందని, లింకులన్నీ షేర్ చేయబడినాయి. కాబట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న వాళ్ళే. వారందరి ఆశీర్వాదాలు కూడా ఈరోజు సాయి టీవీ పైన, సాయి టీవీ సమర్పిస్తూ ప్రదానం చేస్తున్నటువంటి ఈ అవార్డుల మీద అందరి దృష్టి ఉంది. అయితే ఈరోజు అదృష్టం ఎవరిది అంటే కనుక, ఎవరైతే సాయిబాబా దృష్టిలో పడి, సాయి టీవీ దృష్టిలో పడి ఈరోజు ప్రధానంగా అవార్డుని అందుకోబోతున్నారో ఆ 7 మంది మహిళామూర్తులది ఎక్కడ లేని అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బాబా సేవ అందరూ చేస్తుంటారు. బాబా దృష్టిలో కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరికీ అర్హత లేదని కాదు, ఆ భక్తులందరి అర్హతల్లో పరిపక్వత సాధించిన వారు ఈ 7 మంది. ప్రస్తుతానికి మరొక సందర్భంలో బాబావారు మరొక వేదికగా మిగతా వారిని కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. అందువల్ల మొట్టమొదట అసలు సాయి సాంప్రదాయంలో ఇవి ఉన్నాయా, ఈ సత్కారాలు సన్మానాలు ఉన్నాయా అనే ప్రశ్న వస్తే కనుక 100% ఉన్నవి. బాబావారు మద్రాసు కళాబృందం యొక్క సన్నివేశంలో ఆ మద్రాసు కళాబృందం యొక్క యజమాని ఎందుకోసం బాబాను దర్శించారు అంటే, బాబా దగ్గరికి వెళితే కళాకారులకు గౌరవం ఉంటుందట, దక్షిణ ఇస్తాడట, ఆయన అనేకంగా గౌరవిస్తాడంట, సత్కారం చేస్తాడంట అనేటువంటి సందర్భం మనం వినుంటాం. అంటే అర్థం ఏంటి, సాయి సాంప్రదాయంలో ఈ సత్కారాలు సన్మానాలు ఉన్నాయి. అంటే భగవంతుడిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆరాధన చేస్తారో వారందరికీ సాయి దగ్గర ఖచ్చితంగా వారి గౌరవం వారికి దక్కుతుంది. అదేవిధంగా మరొక ప్రశ్న కూడా ఏంటంటే, ఈ అవార్డులు ఇవ్వడానికి బాబావారు ఎంచుకున్నటువంటి
ఆ అధికారం ఎవరికి ఇచ్చారు అంటే సాయి టీవీకి ఇచ్చారు. మరి సాయి టీవీకి ఎందుకు ఇచ్చారు అదొక ప్రశ్న నాకు. ఎందుకు ఇచ్చారు అంటే కనుక దశాబ్దం కాలంగా నిరంతరం సాయి సేవలో నిరంతరం, ఎందుకంటే నేను కూడా సాయి తత్వ ప్రచారకుడిని, కానీ నేను పార్ట్ టైం సాయి తత్వ ప్రచారకుడిని. ఎవరన్నా పిలిస్తే వెళ్తాను చెప్తాను, కానీ సాయి టీవీ పార్ట్ టైం కాదు, అది ఫుల్ టైం అనొచ్చు. ఎందుకంటే 24 hours ఆ ఇద్దరి మనస్సుల్లో, ఆ ఇద్దరి హృదయాల్లో సాయి తప్ప, వాహిని మేడం, అనిల్ గారు, వారి బృందం అంతా కూడా సాయి తప్ప ఇంకొక అజెండా వాళ్ళకి లేదు. కాబట్టి ఆ అధికారం వాళ్ళకి ఇవ్వడం అన్నది ఎంతో గౌరవప్రదంగా నాకు అనిపిస్తుంది. కాబట్టి సాయి టీవీ వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. మరొక విషయం కూడా, అసలు ఈ ఎంపిక చేసిన విధానాన్ని గమనిస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మీడియాల్లో పెద్ద పెద్ద శీర్షికల్లో కనిపించే వాళ్ళు ఎవరు ఇక్కడ రారు అవార్డు ప్రదానం తీసుకునేదానికి. అంటే వారికి ప్రచార కాంక్ష లేదు, మమ్మల్ని ఎవరో గుర్తించాలన్న కాంక్ష లేదు, మా సేవలను గుర్తిస్తారని చేసిన వారు కాదు. వారు సామాన్యంగా వారి బాధ్యతని, బాబా పట్ల వారికి ఉన్న ప్రేమని ప్రదర్శిస్తూ వెళ్ళిపోయారు సమాజంలో, సాయి సమాజంలో. కాబట్టే ఈరోజు వారందరూ గుర్తింపు తెచ్చుకున్నారు బాబా దగ్గర. మనం ఆశించింది ఇచ్చేవాడు బాబా కాదు కదా. నీ సేవ నువ్వు చేసుకుంటూ వెళ్తే ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈరోజు 7 మంది ఎవరైతే ప్రదానం తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా బాబా వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు లభించాయని నేను 100% నమ్ముతూ ఉన్నా. వారందరూ అదృష్టవంతులే. ఎందుకంటే వారు గనక మా సేవను గుర్తించాలి, ఏదో ఒక సంస్థ గుర్తించి మాకు అవార్డు ఇవ్వాలన్నటువంటి ఆలోచన వాళ్ళ హృదయంలో ఉండుంటే కనుక బాబా వారికి ఇచ్చేవాడే కాదు. వాళ్ళకి లేదు, నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. మీరు చూస్తారు కదా వారి గురించి. అంటే సాయి టీవీ ఎంపిక చేసింది అంటే కనుక ఏదో ఒక ప్రమాణం ఉండాలి కదా. నేను ఆ ప్రమాణం కోసం చూస్తూ ఉన్నా. నేను ఎంపిక చేసిన వారందరినీ చూసిన తర్వాత, వారి చరిత్ర చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది అద్భుతమైనటువంటి ఎంపిక, ఇందులో సందేహమే లేదు. ఇది షిరిడీ సాయిబాబా ఎంచుకున్నటువంటి మహిళామూర్తులకు అందించేటువంటి ఈరోజు జ్ఞాపిక. అదేవిధంగా ఎంపిక చేయబడ్డ వాళ్ళు ఈరోజు వరకు వారెంత సేవ చేశారో అది బాబా వారికి తృప్తిగా లేదు. అందువల్ల మీకు ఒక అవార్డు ఇచ్చి 10 మందికి పరిచయం చేసి మీ సేవని ద్విగుణీకృతం చేయాలి, ఇంకా పెంచాలన్న ఉద్దేశంతోనే ఆయన కూడా స్వార్థంగానే ఈ అవార్డులు మీకు ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా మీ సేవ పెరగాలి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలి, ఆ ఉద్దేశంతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే మహిళా దినోత్సవం మార్చి 8, ఈరోజు మార్చి 10 అయినా కూడా ఈ వారమంతా కూడా మహిళా దినోత్సవం జరుపుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. వాస్తవానికి బాబావారి భక్తుల్లో 80% మంది, ఇంకా కావాలంటే 90% మంది కూడా మహిళామూర్తులే, అందులో సందేహమే లేదు. మీరు షిరిడీకి వెళ్ళి చూడాల్సిన పని లేదు, రాష్ట్రాలన్నీ గాలించాల్సిన పని లేదు. ఒక్కసారి వేదిక మీద వచ్చి చూస్తే వాళ్ళ శాతం ఎంతో తెలిసిపోతుంది. ఈ కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే వారిదే పైచేయి. నేను ఒకసారి హారతలకు బుక్ చేసుకొని షిరిడీకి వెళ్తే, షిరిడీకి వెళ్ళేటప్పుడు బాబాకి కుడివైపు పురుషుల్ని, ఎడమవైపు స్త్రీలని అక్కడ నిలబెడతారు. నాకు అనిపించింది, నన్నేమో కుడివైపు దోశారు, మా ఆవిడనేమో ఎడమవైపు దోశారు, బాబా వారు చూపేమో ఆమె వైపు ఉంది. మీరు గమనించారా? స్త్రీల వైపే ఉంటుంది, పురుషుల వైపు ఉండదు. నేను అనుకున్నా, అబ్బా బాబా నువ్వు వెలవడంలో కూడా వారి వైపే మొగ్గావే, స్త్రీల వైపే మొగ్గావే అని అనిపించింది నాకు. కాబట్టి ఆ స్త్రీమూర్తులందరూ ఇక్కడ కూర్చున్నారు, టీవీ సెట్ల మీద కూర్చున్నారు. నేనైతే ఖచ్చితంగా నమ్ముతా, స్త్రీమూర్తి లేకుండా ఈ సమాజం ముందుకెళ్ళే అవకాశమే లేదు. మీరు ఏ కోణంలోనైనా తీసుకోండి, ఏ విభాగంలోనైనా తీసుకోండి, వాళ్ళు లేకుండా ఈ సమాజం ఒక్కడికి కూడా ముందుకు రాదు. అందుకనే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నన్ను ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. అద్భుతమైనటువంటి గజల్.
దేవతలందరినీ ఒకవైపు పెట్టి అమ్మను ఒక దగ్గర పెట్టి ఒక తక్కెట్లో పెట్టి నువ్వు ఏ వైపు మొక్కుతావా అంటే నేను దేవతల వైపు మొగ్గను, అమ్మ వైపే మొక్కుతాను. ఎందుకంటే అమ్మ లేకుండా అమ్మ ప్రేమని చొరగనని వాళ్ళు ఈ భూమి మీద ఒక్కరున్నారా? ఈ 84 లక్షల జీవరాశులు ఎవరైనా తీసుకోండి కూడా. అందువల్ల నేను కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఆ దేవతల్ని కూడా దబాయించగలిగిన వారు స్త్రీమూర్తి ఒక్కరే. తన బిడ్డకి, తన భర్తకి, తన కుటుంబానికి ఏమాత్రం హాని జరిగినా, ఏమాత్రం కష్టం వచ్చినా దేవుళ్ళ చుట్టూ తిరగడము, ప్రదక్షిణలు చేయడము, వ్రతాలు చేయడము, ఉపవాస దీక్షలు చేయడమే కాదు, అవసరమైతే భగవంతుని కూడా ఎదిరించేటువంటి శక్తి ఆ స్త్రీమూర్తికి మాత్రమే ఉంది. అమ్మా ఆకలిగా ఉందని ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడుగుతాం ఆకలిగా ఉందని కదా? అమ్మ ఆకలిగి ఉందంటే పరిగెత్తుకుంటూ రొట్టు కూర తీసుకొచ్చి ఆ రొట్టె కూరని కుక్కకు వేస్తే బాబా ఎందుకు ఇలా చేసావనంటే ఆ కుక్క ఆకలి నా ఆకలి ఒకటేనంటే అయ్యయ్యో అవునా, అలాగైతే గనక ఈ వ్రతాన్ని నేను జీవితకాలం పాటిస్తాను, బాబాకి అన్నం పెట్టందే నేను తినను అని దీక్ష పూనేటువంటి ఎవరండి ఆమె? లక్ష్మీబాయి. భర్తకు భక్తి లేకపోయినా 100 కిలోమీటర్ల దూరంలో భర్త ఉన్నా ఆయన క్యాంపుకి వెళ్ళినప్పుడు బాబా దగ్గరకు వచ్చి ఆయనతోనే జీవించి చివరికి ఆయన ద్వారా, బాబా ద్వారా భర్త యొక్క ప్రేమను కూడా మార్చి భర్తలో కూడా భక్తిని కలిగించినటువంటి అద్భుతమైనటువంటి భక్తురాలు చంద్రాబాయి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి? నేనైతే ఒకటి నమ్ముతాను. రాత్రి వాహిని మేడం గారు చెప్పారు, కుక్క ఆకలి నా ఆకలి ఒకటేనని లక్ష్మీబాయికి సందేశం ఇస్తే ఆమె చెప్పిన ఉదాహరణ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వీధి కుక్కలందరికీ భోజనం పెట్టి ఆకలి తెచ్చేటువంటి గొప్ప మాతృహృదయం వాకిని మేడం గారు. మరి అక్కడ ఆయన థియరీ చెప్పాడా, ఇక్కడ ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది బాబావారి థియరీని ప్రాక్టికల్స్గా మీరు అందరూ చేస్తున్నారో నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ శిరస్సు ఉంచి పాద నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. మొట్టమొదటి అవార్డు శ్రీమతి కొమ్మినేని పద్మావతి గారు. వారు ఈ అవార్డుకు ఎందుకు ఎంపికైనారు, అలా ఎంపిక కాబడడానికి ఆమె చేసినటువంటి సేవ ఏంటి సాయితత్వంలో అనేది ఒక అద్భుతమైనటువంటి ఏవి మీరు చూస్తారు. ఆమెకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అది చూసిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి అవార్డుని బాబావారు ఆమెకు ఎందుకు ప్రజెంట్ చేశారనేది చెప్తారు. సాయి సచ్చరితలోని ఆ 4 అక్షరాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. 2 దశాబ్దాల క్రితం సాయి అనుగ్రహ ఛత్రం కిందకు వచ్చి సత్సంగాలలో మహిళల పాత్ర కోసం కృషి చేస్తున్నారు శ్రీమతి కొమ్మినేని పద్మావతి గారు. గుంటూరు జిల్లా పొన్నూరు సాయిబాబా మందిరానికి రోజూ అనేక మంది భక్తులు వస్తుంటారు. సాయి దివ్య మంగళ రూపాన్ని చూసి పరవశిస్తారు. ఆ మందిరంలో బ్లాక్ బోర్డ్ పైన రాసిన సచ్చరిత వాక్యాలు పద్మావతి గారిని ఆకర్షించాయి. అప్పటి నుండి సచ్చరిత పైన ఆమె శోధన ప్రారంభమైంది. పద్మావతి గారి చురుకుదనం, సచ్చరిత పట్ల ఆసక్తి సత్సంగాల భీష్మాచార్యులు కీర్తిశేషులు శ్రీ ఆలూరి గోపాలరావు గారిని ఆకర్షించింది. 2007 సంవత్సరంలో పొన్నూరులో మహిళా సత్సంగకర్తలతో నిర్వహించిన తొలి కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి సచ్చరితలోని 39వ అధ్యాయంలోని గీతాసారాన్ని ఎలాంటి నోట్స్ లేకుండా వివరించిన తీరుకు సభలోని తలపండిన సత్సంగకర్తలు విస్తుపోయారు. అవకాశాలందరికీ వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకున్న వారే విజేతలవుతారు. ఆ సభతో గోపాలరావు గారి ఆశయం మరింత బలపడింది. పొన్నూరు పరిసర ప్రాంతాల్లోని గరికపాడు, బోడిపాలెం, పచ్చలతాడిపర్రు, డొప్పలపూడి మొత్తం 5 గ్రామాల్ని దత్తత తీసుకున్న శ్రీ ఆలూరి గోపాలరావు గారు మహిళా సత్సంగకర్తల్ని తీర్చిదిద్దే కార్యాచరణను రూపొందించారు. ఆనాటి నుండి పొన్నూరు పరిసర గ్రామాల్లో సత్సంగ సుగంధ పరిమళం
అక్షయంగా వ్యాపించింది. మహిళా సత్సంగాల విస్తరణలో కీలక పాత్ర పద్మావతి గారు పోషించారు. చాలామంది ఊహకు కూడా అందని చరిత్రలో నిలిచిపోయిన ఆంధ్ర రాష్ట్ర తొలి సాయి మహిళా భక్త సమ్మేళనానికి శ్రీమతి పద్మావతి నాయకత్వం వహించారు. 2014 జనవరి 19న జరిగిన మహిళా భక్త సమ్మేళనం సాయి భక్తి మార్గంలో ఓ కీలక ఘట్టం. ఆమె అక్షరాలు తప్ప రూపమే తెలియని, ఏనాడు ఏ సభలో పాల్గొనని సచ్చరిత OV గ్రంథ అనువాదకురాలు శ్రీ మణమ్మ గారు ఆ కార్యక్రమానికి హాజరు కావడం అత్యంత విశేషం. ఆలూరి గోపాలరావు గారి మరణం తర్వాత సాయి టీవీతో వారికి ఉన్న అనుబంధం ప్రతీకగా గత 5 సంవత్సరాలుగా సాయి మహిళా భక్త సమ్మేళనాన్ని నిర్వహించాలని ప్రయత్నిస్తుంటే నేటికది సాకారమైంది. సాయి మార్గంలో మహిళా సత్సంగకర్తల రూపశిల్పి, సాయి మహిళా భక్త సమ్మేళనానికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీ ఆలూరి గోపాలరావు గారికి ఈ కార్యక్రమాన్ని సగర్వంగా సాయి టీవీ అంకితమిస్తుంది. ఆధ్యాత్మికంగా కుటుంబ వారసులు చాలా అరుదుగా ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వారసత్వం రుణానుబంధం చేత ఏర్పడుతుంది. వారే ఆ మహనీయుల ఆశయాల్ని కొనసాగిస్తారు. గోపాలరావు గారి మరణం తర్వాత పద్మావతి గారిలో కొంత నిస్తేజం వచ్చినా ఇటీవల కాలంలో మరలా స్ఫూర్తిని నింపుకొని తన సేవల్ని కొనసాగిస్తున్నారు. శ్రీ ఆలూరి గోపాలరావు గారి ఆశయ ఆకాంక్షలను మరింత ముందుకు కొనసాగించి నేటి సాయి మహిళా భక్త లోకానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ సాయి మహిళా భక్త తొలి సమ్మేళన నాయకి శ్రీమతి పద్మావతి గారికి సాయి శక్తి పురస్కారాన్ని సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది. వీరు ఎందుకు అవార్డుకు ఎంపికైనారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ మీకు దృశ్య రూపంలో కనబడింది. ఒక గురువుకి శిష్యురాలుగా ఆధ్యాత్మిక వారసత్వాన్ని పొందడం అనేది సామాన్యమైన విషయం కాదు. దాన్ని పొందారు పద్మావతి గారు. వారి యొక్క స్పందనని తెలియజేసే ముందు వారికి అవార్డుని ప్రదానం చేయడానికి బాబా వారు ఎంచుకున్నటువంటి వారు గొప్ప వ్యక్తి, సాయితత్వ ప్రచారకులు పద్మనాభరెడ్డి గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు అద్భుతమైన సత్సంగాలు చేస్తూ సత్తుపల్లికి సంబంధించినటువంటి ఆ పరిసర గ్రామాలందరినీ సాయి తత్వంతో ఆయన పునీతం చేశారు. చాలా గొప్పవారు. వారికి కరతాళ ధ్వనులతో మనం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరొక్కసారి. ఈ అవార్డు ఇవ్వాలి అని అంటే మొట్టమొదట అర్హత, తర్వాత ఆదర్శం, నిదర్శనం ముందు సాయి వాహిని గారికే దక్కుతుంది. ఎందుకంటే వారితో నా పరిచయం 2014 నేను నిర్వహించిన సాయి మహిళా సదస్సులో పరిచయం అయ్యారు. అప్పుడు ప్రారంభించిన సాయి టీవీని దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించి అన్ని దేశవ్యాప్తంగా ఈ ప్రసారం అవుతున్నాయి అంటే దీనికి సాయి వాహిని గారి కృషి, పట్టుదల, దాని వెనుకొన్న శ్రద్ధ, సహనం, అన్నిటికీ మించి కష్టం. ఇంతకు మించి సాయి శక్తికి సంబంధించిన అర్థానికి సంబంధించి మరి సాయి వాహిని గారే ఉదాహరణగా నిలుస్తారు. మనందరికీ కూడా ఆదర్శంగా కూడా నిలుస్తారు. వారిని చూసి మనం తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వారి యొక్క కార్యక్రమాలలో కానీ, వారు చెప్పే సాయి యొక్క సత్సంగాల్లో కానీ వారి మాట, స్పష్టమైన తెలుగు, చాలా చక్కగా మాట్లాడతారు. సాయి కార్యక్రమాలు చూస్తూ ఉంటాము. అన్నిటికీ మించి వారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్న అనిల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. వారు చేసే సాయి గురుకులం ప్రోగ్రాం చూస్తూ ఉంటాను నేను. సాయికి సంబంధించి చాలా లోతైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. వారు చాలా లోతైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తూ ఉంటాయి.
అవి వాటిని తప్పనిసరిగా సాయి భక్తులందరూ ఫాలో అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబా దగ్గర సశరీరంగా ఉన్నప్పుడు భక్తులు నానా చందోర్కర్ అంటారు, సేవ అంటే ఏంటి అంటే మీకు చేస్తున్నాంగా ప్రతిరోజు అదే సేవ అని. అది సేవ కాదు అని బాబా 39వ అధ్యాయంలో భగవద్గీత శ్లోకంలోకి ఆదర్శంగా చూపించి చెప్తారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంచితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. నీకు జ్ఞానం కావాలి అంటే తత్వదర్శనాన్ని పొందిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి సేవ చేసి ప్రశ్నించడం ద్వారా తెలుసుకో, వాళ్ళు నీకు ఉపదేశిస్తారు. అంటే అనుభవం పొందిన వారు మాత్రమే నీకు చెప్పగలరు. ఇక్కడ దాన్ని బట్టి మనకి సాయి సచ్చరిత్రలో చూసుకుంటే సేవ చేసి నిస్వార్థంగా సేవ చేసి మనకి 32వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు బాబా, నా దగ్గర సంపద పొంగిపోతోంది, సుపుత్రుడైన వాళ్ళు వచ్చి బళ్ళతోటి తెత్తికెళ్ళండి రా నాయన అంటారు. సుపుత్రుడు అన్న మాట ప్రత్యేకంగా ఉపయోగించారు బాబా. ఏం పుత్రులు అనొచ్చుగా. మళ్ళీ ఇంకొక మాట అంటారు పక్కనే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ తేతే అంటున్నారు అని. వాళ్ళు పుత్రులు, సుపుత్రుడైన వారు మాత్రమే తీసుకెళ్ళాలని అంటారు. మరి సాయి సచ్చరిత్రలో సుపుత్రులు ఉన్నారు. అన్నా చంచనీకర్ లేరా? చావిడి కట్టించారు. ఆయన ఏం ఆశించారు? ఆయన దగ్గరకు వచ్చి పిల్లలు లేకపోయినా నాకు పిల్లలు కావాలని అడగలేదు. దీక్షిత్ బాబాని ప్రత్యేకంగా మొట్టమొదటిసారి దర్శించుకున్నప్పుడు నా కాలు కుంటితనం పోవాలి అని కోరుకోలేదుగా. అలాగే మరి మహల్సాపతికి ధనం లేకపోయినా నాకు ధనం అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలా, వాళ్ళు సద్గురువునే ఆశ్రయించారు. సద్గురువు సేవనే పరమావధిగా భావించారు. కాబట్టే వాళ్ళు ధన్యులయ్యారు. ఈనాటికి కూడా మనందరి మనసుల్లో సజీవంగా నిలిచిపోయారు. సాయి కేవలం గురుసేవ ద్వారా ఒక విధంగా మోక్షం కూడా పొందారు. వాళ్ళే మనకు ఆదర్శం, వాళ్ళే మనకి ఆదర్శం. వారు చూపిన బాటలో మనం నడవటమే మనం చేయవలసిన పని. కాకపోతే ఇక్కడ మహిళా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, మహిళలుగా మనకి గృహ బాధ్యతలు ఉంటాయి కాబట్టి, ఎవరికైనా తల్లే మొదటి గురువు కాబట్టి ఆ సద్గురువు దగ్గర గురించి, సచ్చరిత్ర గురించి మన పిల్లలకి మనం బోధించవలసింది ఒక్కటే. చిన్నప్పటి నుంచి కూడా సచ్చరిత్రనే ఆదర్శంగా తీసుకుని బోధించండి. ఏంటి సాయి సాయి అన్న నామంతో ప్రారంభించండి. చిట్టిపొట్టి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం పెద్దయ్యాక స్నేహం అంటే ఎంత విలువైనదో దీక్షిత్ని, హేమాడ్ పంత్ని, నానాసాహెబ్ చందోర్కర్ని చూపించండి. ఎదుటి వారిని నిందించకూడదు అని బాబా పందిని, మనిషిని, అశుద్ధం తింటున్న పందిని చూపించిన సంఘటన చెప్పండి. ఎవరిని ఇవ్వటంలో ఉన్న ఆనందం ఏంటో శ్యామకి విష్ణు సహస్రనామాన్ని రామదాసి ద్వారా విప్పించిన సంఘటన చెప్పండి. తల్లే మొదటి గురువు. కొంచెం పెరిగి పెద్దయ్యాక చదువుల్లోకి వచ్చేటప్పటికి పిల్లలు పరీక్షలు అంటే భయపడతారు. భయపడొద్దు అని చెప్పి బాబు టెండూల్కర్కి, సేవడికి చెప్పిన ధైర్యాన్ని గురించి చెప్పండి. సచ్చరిత్ర చదవటమే కాదండి, దాన్ని మన పిల్లలకి సందర్భానుసారంగా మనోధైర్యాన్ని, ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దటానికి కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మీడియాకు అలవాటు పడుతున్నారు. సరే, దాన్ని మనం కాదనలేని పరిస్థితి. కానీ సచ్చరిత్రని ప్రామాణికంగా తీసుకుని పిల్లలకి ఎంత మంచి విషయాలు చెప్పొచ్చో. కేవలం పారాయణ, వారం రోజులు పారాయణం చదివేశాం, అయిపోయింది, ప్రసాదం పంచాం అని మాత్రం చూడకండి. సచ్చరిత్రలో ఉన్న అంశాలని మన జీవన ప్రమాణంలో ఎలా మలుచుకోవాలో కూడా ఆలోచించండి. తల్లిగా, మహిళగా, గృహిణిగా మన మొట్టమొదటి తల్లి ఎప్పుడు మొదటి గురువే కాబట్టి గురువు బాధ్యత ఆ విధంగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాకు అవార్డు దానం ఇచ్చిన ఈ అవార్డు మా గురువుగారైన శ్రీ ఆలూరి గోపాలరావు గారికి అంకితం ఇస్తూ, వారు లేకపోతే వారు పరిచయమే నా జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. వారే నన్ను అన్ని విధాల సచ్చరిత్రకి ప్రోత్సహించారు. అమ్మ నువ్వు చేయగలవు అని ఎంతో ప్రోత్సహించారు.
ఒక సంవత్సరం పాటు సచ్చరిత్ర మీద బాగా అవగాహన కల్పించారు. తర్వాత వారి మరణం కొంచెం నన్ను నిరాశపరిచిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత కాలంలో, ఈ మధ్యకాలంలో ఆ లోటును భర్తీ చేస్తున్న శ్రీ ఆదిపూడి వెంకట శివసాయిరామ్ గారికి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి, ఈ సాయి టీవీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయి టీవీ ఎప్పటికీ దినదినాభివృద్ధి చెందాలని ఆ భగవంతుని సాయినాథుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దంపతుల మీద వారి ఆశీస్సులు, సాయి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపిస్తూ మనకి ఆదర్శంగా సాయి వాహిని వారి దంపతులు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవార్డు ఇచ్చిన వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరికి అవార్డును ప్రదానం చేసినటువంటి పద్మనాభరెడ్డి గారిని స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నిజంగా ఏంటంటే ఇది ఒక కార్యక్రమం, అద్భుత కార్యక్రమం. ఎందుకంటే మహిళలు నిజంగా సాయి సేవలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా ప్రోత్సహించి ఇంకా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఒక సత్సంకల్పంతో శ్రీ సాయి టీవీ వాళ్ళు వారంతా కూడా దీనికి రూపకల్పన చేసి ఈరోజు మనందరం మధ్య ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానిత చేసి ఆ విధంగా మనం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఎన్నో జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అలాగే కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. అట్లే సాయిబాబా జనరల్గా ఏంటంటే ఫస్ట్ చాప్టర్లోనే మీరు పెద్ద సచ్చరి తెలుసుకుంటే ఫస్ట్ చాప్టర్లోనే గోధుమలు విసిరే ఒక కథ మనకు ఉంటుంది. ఆ యొక్క జనరల్గా చెప్పాలంటే ఆ చిత్రపటం ఉంటుంది దాంట్లో. అంటే బాబా గోధుమలు విసురుతున్నట్టు బాబా గారు 4 స్త్రీలు సహాయపడుతున్నట్టు వస్తుంది. కాబట్టి మొదటి చాప్టర్లోనే బాబా గారు ఒక నిష్కామ సేవ చేస్తూ 4 స్త్రీలు ఆయనకి సహాయపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి మొదటి చాప్టర్ సత్యత మనకేం చెప్తుంటే మొదటి చాప్టర్లోనే స్త్రీల యొక్క సహకారం ఆయన తీసుకొని ఆయన ఒక పరోపకారాన్ని చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఆ బొమ్మ కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ సేవ చేస్తున్నారు కానీ బాబా అక్కడ చిన్న వాళ్ళు పొరపాటు కూడా చేస్తారు. రావడం అయితే నిష్కామ సేవ చేయాలని బాబాకి సహాయం చేయాలని వస్తారు. అదే సమయంలో ఆ పని పూర్తయిన తర్వాత వాళ్ళకి చిన్న స్వార్థ భావన వస్తుంది. అంటే ఆ గోధుమ పిండి బాబాకి ఏం అవసరం లేదుగా మనం తీసుకుందాం అని అనుకుంటారు. అప్పుడు దాకా బాబా సైలెంట్గా ఉండి ఎప్పుడైతే వాళ్ళ స్వార్థపరత ఎప్పుడు దాంట్లో వాళ్ళకి మనసులో వస్తుందో అప్పుడు బాబా వెంటనే కోపపడతాడు, అరుస్తాడు, తిడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే నిష్కామ సేవ చేయాలి కానీ స్వార్థం ఉండకూడదు అని బాబా గారు ఆ మహిళల ఉద్దేశం గురించి అందరికీ చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా కూడా ఈరోజు కూడా ఈ అవార్డుల ప్రదానం కూడా వాళ్ళు సెలెక్ట్ చేసిన విధానం చూస్తే కూడా అందరికీ అలాంటి నిష్కామ పరులు ఇక్కడ ఉండేది కూడా. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అంత నిష్కామ సేవ చేయాలని ఒక తాపత్రం చేస్తున్న తప్పగా వాళ్ళకి ఏదో అవార్డు కావాలని ఇంకోటి కావాలని అసలైతే వాళ్ళు మనసులో లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళే బతిమలాడి అమ్మ రెండమ్మ మీరాలతో కూడా ముందుకు వస్తే ఇంకొంతమందికి స్ఫూర్తి అవుతుంది, చాలామంది ఇట్లా ముందుకు వస్తారు అని ఒక ప్రోత్సహించి నిజంగా వాళ్ళే ప్రోత్సాహం చేశారు. సాయిటీ వాళ్ళే దీని ప్రోత్సాహం అంతా వాళ్ళు రాని పక్షంలో కూడా. కాబట్టి అలాంటి మనకి ఎన్నో ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఇంకా నేను చెప్పాలంటే మాకు పరిచయం ఎట్లంటే అంతకుముందు నాకు ఎప్పుడు మొదట్లో పరిచయం కానీ ఆ తర్వాత మాకు వాళ్ళ కమ్యూనికేషన్ లేదు. ఆ తర్వాత మొన్న సచ్చరిత్ర జయంతి ఉత్సవాలంటే నవంబర్ 26 పెద్ద సచ్చరిత్ర యొక్క ఆవిర్భావ దినం, ఆ దినోత్సవం ఆ రోజు వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇట్లా సాయి సచ్చరిత్ర యొక్క ఆవిర్భావ దినం మనం హెమ్మాట్ పొందుకు ప్రేమోత్సవం ప్లస్ సాయిబాబాకి జయంతి ఉత్సవాలు మీ ప్రాంతాల్లో జరుపుదామని చెప్పారు. అప్పుడు మేము నిజంగానే ఆనందపడ్డాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కదా సాయి యొక్క సచ్చరిత్ర వైభవం అనేది ఈ యొక్క అందరికీ తెలియజేయాలని వాళ్ళ యొక్క సత్సంకల్పం. దానికి మేము కూడా ఆనందపడ్డాం, సంతోషంగా మేము కూడా చేస్తాం, ముందుకు వచ్చాం. అక్కడ ఒక నిజంగా వైభవంగానే ఆ యొక్క సచ్చరిత్ర కార్యక్రమం జయంతి ఉత్సవాలు బాగా జరిగినాయి. అట్లేదంటే వాళ్ళు తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా సాయిటీ వాళ్ళు తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా అదేగా సాయి సంకల్పం అన్నట్టుంటుంది. ఎందుకంటే వాళ్ళు నిష్కామంగా నిస్వార్థంగా వాళ్ళు ప్రతిదీ తలపెడుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఎవరికి ఆలోచన లేదు. అలాంటిది వాళ్ళకు ఒక మంచి ఆలోచన రావడం నిజంగా ఇలాంటి గుర్తించడం ప్రోత్సహించడం చాలా ఇంపార్టెంట్. బాబా గారు ప్రోత్సహించాడు. ఎప్పుడంటే మనకి శ్రీమతి కాపార్దే ఉంది కదా, శ్రీమతి కాపార్దే ఒక ఆమె ఉంది. ఆమెకి బాబా గారు ఒకరోజు మధ్యాహ్నం భోజన పళ్ళాలు తెచ్చినప్పుడు అందరి పళ్ళాలు చాలా పళ్ళాలు ఉంటాయి అక్కడ.
కానీ అందరి పళ్ళలు తోసేసి బాబా గారు ఆమె పళ్ళెమే లాక్కుంటాడు. అప్పుడు శ్యామ అంటాడు, బాబా ఎంతోమంది ఉన్నారు కదా, మీకు అన్నం తెచ్చిపెట్టారు కదా, ప్రత్యేకంగా ఈ పళ్ళెం ఎందుకు తీసుకుంటున్నారు, ఇది మాకు తేడా భావం కనిపిస్తుంది కాబట్టి ఇలా దీనికేంటి కారణం అంటాడు. అప్పుడు శ్యామ బాబా అంటాడు, నానా ఈమె ఎన్నో జన్మల నుంచి సేవ చేసింది, ఒకప్పుడు ఆవుగా ఉన్నది, అప్పుడు సమృద్ధిగా పాలు ఇచ్చింది, అప్పుడు కూడా నాకు సేవ చేసింది, తర్వాత తోటమాలి ఇంట్లో పుట్టింది, తోటమాలి కూతురుగా పుట్టింది, అక్కడ కూడా సేవ చేసింది, ఆ తర్వాత వైశ్యుల ఇంట్లో పుట్టింది, అక్కడ సేవ చేసింది, ఆ తర్వాత క్షత్రియుడి ఇంట్లో పుట్టింది, అక్కడ సేవ చేసింది, చివరికి ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ జన్మకు వచ్చింది, మరి ఇప్పుడు కూడా ఆమె ఇలా నాకు అన్నం పెడుతుంది చేస్తుందని. కాబట్టి బాబా గారికి మనం ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే సేవ చేశారో ఆ సేవని ఆయన జన్మలు గుర్తుపెట్టుకుంటున్నాడు. ప్రతి జన్మలో ఆ సేవను గుర్తించి చివరికి ఈరోజు ఆమె మళ్ళీ బ్రాహ్మణుడు జన్మించి ఆమె బాబా సన్నిధికి వచ్చినప్పుడు అది ఆయన గుర్తించడం జరిగింది. ఆ యొక్క సేవకు గుర్తింపుగా ఆ యొక్క అన్నం తినాడు తప్పక ఊరికి మనకి ప్రేమతో వచ్చేది కాదు. ఓం సచ్చిదానంద సద్గురు అంటే కొంచెం వాయిస్ ప్రాబ్లం అవుతుంది. ఓం సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి జై. తర్వాత అవార్డు ప్రదానం ఎవరికంటే పద్మనాభరెడ్డి గారి సారథ్యంలో సాయితత్వంలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి ఒక మహిళామూర్తి శ్రీమతి చింతల సుజాత గారు. సత్సంగం అంటే జ్ఞానబోధ, సాయి తత్వాన్ని ఆకళింపు చేసే పాఠశాల, కథాశ్రవణంలో పరవశింపజేసే ఆనంద నిలయం. ఇది సాధారణంగా సత్సంగాల్లో అందరికీ అనుభవమయ్యే అంశాలు. సాయి తత్వ మాధుర్యపు బోధను ఆచరణలో పెట్టి సాటి సత్సంగ సభ్యులకు రక్షణగా నిలుస్తుంది ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్. సాటివారి జీవితాల్లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో ఆసరాగా నిలిచేందుకు సాయి రక్ష ద్వారా చేయూతను, ధైర్యాన్ని ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీమతి చింతల సుజాత గారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు కేంద్రంగా శ్రీ పద్మనాభరెడ్డి గారి నేతృత్వంలోని ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్లో సత్సంగ సభ్యురాలిగా శ్రీమతి సుజాత ప్రస్థానం ఆరంభమైంది. ఆ తరువాత సుమారు 60 గ్రామాల్లో సత్సంగ కేంద్రాల్ని ఏర్పాటు చేయడంలో శ్రీమతి సుజాత చురుకైన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కొంతమంది సత్సంగ సభ్యుల వ్యధలకు సుజాత గారు చెలించారు. కేవలం ఆధ్యాత్మిక బోధ మాత్రమే వారి వ్యధలను తీర్చదని, ఇతరుల కష్టాల్ని అందరం కలిసి పంచుకోవడమే అదే అసలైన సేవ అని భావించారు. సత్సంగాల్లో అనారోగ్యం పాలైన వారికి వైద్య సహాయం, చదువుకోవాలని ఆసక్తి కలిగి ఫీజులు కట్టలేని వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి సాయి రక్షను ఏర్పాటు చేసి సత్సంగ సభ్యుల్లో ధైర్యాన్ని నింపారు. ద్వారకామయి తల్లి ఒడిని చేరిన బిడ్డలను ఆమె రక్షిస్తుందన్న సాయి వాక్కు ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్లో ఆచరణలో పెట్టారు శ్రీమతి సుజాత. అక్కడ కుల, మత, ధనిక, పేద అన్న తారతమ్యం ఉండదు. ప్రేమతత్వం, సమానత్వం, మానవత్వం, సేవాతత్వం ఇవే ప్రధాన ధ్యేయంగా సాయి రక్ష కార్యక్రమం కొనసాగుతుంది. సాయి రక్ష నిధికి పెట్టుబడి సత్సంగ సభ్యులే. ఎవరి కుటుంబ భారం వారికి కష్టంగా మారిన రోజులు. అలాంటిది ఇతరుల కష్టాల్ని పంచుకోవడం అసాధ్యమయ్యే పని. కానీ శ్రీ సాయి సచ్చరితపై వారికున్న సాధికారత అసాధ్యాల్ని సుసాధ్యం చేయిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత పట్ల వారికున్న అవగాహనకు సంబంధించి ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. సుమారు 10 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా స్థాయి సచ్చరిత పోటీ పరీక్షలో మొదటి స్థానాన్ని సుజాత గారు సాధించారు. అంతేకాదు, మొదటి 5 స్థానాలు ద్వారకామయి చిల్డ్రన్ సత్సంగ సభ్యులే దక్కించుకోవడంతో నిర్వాహకులు అవాక్కయ్యారు. సాయి తత్వాన్ని ఆకళింపు చేసుకుని దానిని ఆచరణలో పెట్టడం ద్వారా ఎంతో మంది జీవితాల్లో ధైర్యాన్ని, నూతన ఉత్తేజాన్ని నింపడంలో సుజాత గారి నేతృత్వంలోని సాయి రక్ష విశేషంగా కృషి చేస్తోంది. సాయి మార్గంలో పరోపకార సేవ కోసం తప్పించే శ్రీమతి సుజాత గారికి సాయి టీవీ సగర్వంగా అందిస్తుంది సాయి మహిళా శక్తి పురస్కారం. అదేవిధంగా
వీరికి అవార్డు ప్రదానం చేయబోతున్నటువంటి వారు గుంటూరుకు చెందినటువంటి ఆదిపూడి గారు. ముద్దుగా ఆదిపూడి అని పిలుచుకుంటాం మేము. వారికి అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. అక్కడ వెళ్ళ ఫస్ట్ సాయి టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే వారు ఈ నేటి సమాజంలో ఎంతోమంది స్త్రీలని ప్రోత్సహిస్తూ అనేక రంగాల్లో ఉన్న స్త్రీలకి అనేక రకాలుగా అవార్డులు ఇస్తూ ఉంటారు. కానీ ఇట్లా సాయి భక్తుల పరంగా వాళ్ళ యొక్క సేవను గుర్తించి ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళు అంటే సాయి తత్వంలో ఇది కూడా ఒక భాగం. సాయి సచ్చరిత్రలో చెప్పే ప్రోత్సహించాలి. సాయినాథుల వారే మరి సేవ చేసే భక్తుల్ని ప్రోత్సహించారు. అది ఒక పాయింట్ని వారు దృష్టిలో ఉంచుకొని నేటి యొక్క శ్రీమూర్తుల్ని వాళ్ళని ప్రోత్సహించి స్ఫూర్తిగా నిలిపి ఇంకా ముందుండి వాళ్ళని సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని ఒక నిష్కామ సేవ. మళ్ళీ ఇక్కడ ఇంత సార్ చెప్పారు కదా, సాయినాథుల వారు చేసిందంతా నిష్కామ సేవ. అట్లాంటి ఒక నిష్కామ సేవా భావంతో వారు చేస్తున్న ఈ కార్యక్రమాలని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే వారికి మరొకసారి మనం శ్రీమూర్తులందరి తరపున వారి పాదపద్మములకు కూడా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నారు సాయి టీవీ యొక్క భక్త బృందానికి అందరికీ. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేస్తే ఇంకా మనలో స్ఫూర్తి రగులుతుందనమాట. ఇంకా చేయాలి మనం. అంటే బాబా తత్వం అంటే ఏంటి అంటే ఈ రోజుల్లో బాబాని అనేక రకాలుగా అర్థం చేసుకుంటున్నాం. కానీ సాయినాథుల వారు చెప్పింది ఏంటి అన్నది యాజ్ ఇట్ ఈస్గా వారు ఆ పాయింట్ని తీసుకొని అంటే బాబా పేరుతోనే బాబా ఏం చేశారు, అక్కడ భక్తులు ఏం చేశారు అని సన్నివేశాలు మొత్తం చూపిస్తూ వారు ఎంతో చక్కగా అంటే మాకు కూడా నిరంతరం ఇలానే జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంత అవగాహన చేసుకున్నానంటే మాకు జూమ్లో అంటే మహిళగా ఉన్న మనం ప్రతిరోజు ప్రవచనాలకు వెళ్ళి వినాలంటే చాలా కష్టమవుతుంది. అలాంటి సందర్భంలో మాకు ఏం చేసుకున్నామంటే కొంతమంది భక్తులంతా కలిసి పద్మనాభరెడ్డి సార్ని అడిగి జూమ్లో మీటింగ్లు కండక్ట్ చేసుకొని సాయి కథాశ్రవణం అనే పేరుతో ఆయన కథని వారంలో 3 రోజులు వింటూ ఉంటాం. అంటే మా పనులకు భంగం కలగకుండా ఇవి చేసుకుంటూ గృహస్థుగా ఉండి మన ధర్మాన్ని పాటిస్తూ అవి కూడా చేసుకుంటూ ఉన్న టైంలో ఇందాక వారు చెప్పారు కదా సాయినాథుడు చేసింది ఫస్ట్ అధ్యాయంలో నిష్కామ సేవ అని. అలాంటి అన్ని సన్నివేశాలు నాలో స్ఫూర్తిని రగిలించి నేను కూడా నా స్వార్థం కోసం కాకుండా అంటే నా కుటుంబం నా పిల్లలు ఇలానే కాకుండా నేను కూడా నా వంతుగా ఈ సమాజానికి కొంత నేను ఉపయోగపడాలి, పరోపకారం చేయాలి, అది కూడా నిష్కామంగా అనే భావన నాలో కలిగింది. కాబట్టి మరి ఇంత కొంచెం మంది లిమిటెడ్ మెంబర్స్తో మేము చేసే ఇది మాకు కలిగినప్పుడు మరి అట్లా సాయి టీవీ యొక్క యాజమాన్యం వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ వాళ్ళు కూడా అట్లాంటి నిష్కామ భావంతో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది నిష్కామ భావన. ఎట్లాంటి యాడ్స్ వాళ్ళు వేయరు చూడండి. సాయి టీవీని మనం చూస్తే నేను కొద్ది రోజుల పరిచయంలోనే చూస్తున్నాను. ఇది వేయకుండా ఓన్లీ సాయి 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 సాయినాథుడు ఏం చేశారు, ఏం చేయాలి, మనం ఎలాంటి విషయాలను వీరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో నిష్కామంగా వారు చేసే ఒక ఈ దీనికి చూసి మరి మేము కూడా అంటే మాకు వెళ్ళాలి ఇలాంటి పురస్కారాలు తీసుకోవాలనేది మాకు ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు చేసిన నిష్కామ సేవలో మా వంతుగా నేను కూడా అట్లాంటి నిష్కామ సేవలో పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. ఆ సాయి రక్ష ఎలా వచ్చిందంటే అనేక గ్రామాల నుంచి పేద ప్రజలు మా వారి సారు ప్రవచనాలు చేసినప్పుడు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు అంటే గ్రామంలో ఉన్న ప్రజలు కదా వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. వైద్యం వాళ్ళకి వ్యాధి వస్తే వాళ్ళకి అవగాహన లేకుండా ప్రాథమిక వైద్యాన్ని చేయించుకోలేని పరిస్థితుల్లో చాలామంది వ్యక్తులు చనిపోవటం మేము చూసామన్నమాట. అలాంటి చూసినప్పుడు ఒక స్పందన మా సార్లో ఫస్ట్ కలిగింది, పద్మనాభరెడ్డి సార్లో కలిగి వారొక్కరే కొంత వాళ్ళకి ప్రాథమిక ఆర్థిక సహాయం చేసేవాళ్ళు. చేస్తున్న క్రమంలో మేము ఇలా ప్రవచనాలు వినేటప్పుడు మాకు కూడా ఇలా స్ఫూర్తి వచ్చింది కదా నిష్కామ సేవ చేయాలనే భావన వచ్చిన టైంలో అదే సంకల్పం మరి సాయి ప్రేరణే కాబట్టి వారు కూడా మాకు ఈ ద్వారకామాయి చిల్డ్రన్స్ అసోసియేషన్లో కొంతమంది దగ్గరగా ఉండే భక్తులకి
అమ్మా మీరు ఈ సేవ చేసుకోండి అమ్మా, సమాజానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అట్లాంటి నిరుపేదలకి మనం వైద్యాన్ని అందించాలి అని మాకు ఒక చక్కగా వివరించి క్షుణ్ణంగా దాన్ని అర్థమయ్యే విధంగా మాకు తెలియజేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2019లో మాకు ఇది వారు తెలియజేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సాయి రక్ష ద్వారా అంటే ఫస్ట్ అయితే వైద్య నిమిత్తమనే ఏర్పాటు చేసుకున్నాము. ఆ వైద్యాన్ని చేస్తూ ఆ వైద్యానికి సంబంధించిన వాళ్ళకి ఒక ప్రాథమిక సహాయం, ఎక్కువ కాదు. మరి ఇది ఎలా చేస్తామంటే కొంతమంది సభ్యులంతా మనం దగ్గరగా ఉండే భక్తులే, మళ్ళీ వెళ్ళి ఎక్కడో డొనేషన్లు లక్షలు ఇవి కాదు. మాది దగ్గరగా ఉండే భక్తులంతా తలా ఒక 200 రూపాయలు మాత్రమే 200 రూపాయలు మాత్రమే సాయి రక్ష అనే అకౌంట్లో వేసుకొని మా దగ్గరకు వచ్చిన భక్తులు మమ్మల్ని సహాయం అడిగినప్పుడు ఆ రోజు మా అకౌంట్లోంచి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వాళ్ళ యొక్క వ్యాధిని చూసి వాళ్ళకి ఎంత సరిపోతుందో చూసి ప్రాథమిక సహాయాన్ని అందజేసి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి, వాళ్ళకి ఒకవేళ హాస్పిటల్ గురించి వివరాలు తెలియక ఇబ్బంది పడుతుంటే వైద్యుల్ని మేము కొంతమంది మాకు పరిచయమైన వైద్యుల్ని సంప్రదించి ఈ వ్యాధికి ఎటువంటి వైద్యుడి దగ్గరికి పంపించాలి, ఎటువంటి హాస్పిటల్కి పంపించాలి అని ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళని ఆ హాస్పిటల్కి పంపిస్తూ వాళ్ళు టెస్టులు చేయించుకొని వాళ్ళు ఆ వ్యాధి నుంచి బయటపడే వచ్చిన దాకా మేము వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ తీసుకొస్తుంటాం. వారిని ఒప్పించి నొప్పించకుండా మనకి ఏ టైంలో ఏం కావాలో అటు గృహస్థ ధర్మాన్ని పాటించబట్టు చేసేటట్లు చేసి మన్ని పరోపకార దిశ వైపు వెళ్ళేటట్లు చేస్తారని నాకు అనుభవపూర్వకంగా జరిగిన సత్యం. కాబట్టి మన మహిళమే అని నీరసపడకుండా చక్కగా మనంతం కూడా మనకున్న దానిలో పరోపకారం చేస్తూ సాయినాథుల వారు ఏదైతే చెప్పారో అటు వైపు నిష్కామ సేవ చేసే వైపుగా వెళ్ళాలని మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా సాయినాథ పాదపద్మాలని కోరుకుంటూ మరియు ప్రత్యేకంగా మరొక్కసారి సాయి టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీ సాయిరాం. ఈమెకు అవార్డు ప్రదానం చేసినటువంటి ఆదిపూడి గారిని స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రోగ్రాంలో ఒక విశేషం మీరు గమనించారో లేదో, సాయి శక్తి అవార్డ్స్ అని పెట్టారు ఇక్కడ. ఈ డిజైనింగ్ చూసారండి, చాలా బాగుంది. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అట్లా డిజైన్ చేయించలేదు. అమ్మతో కలిపిన బాబాని, శక్తితో కలిపిన సాయి స్వరూపాన్ని. ముందుగా సాయి టీవీ వాళ్ళకి గట్టిగా కడతాలతనంతో జేజేలు చెప్పాలండి. నిజంగా నేనైతే చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా బాగుంది ఆ డిజైను. మరి మనందరం బాబా గారిని షిరిడీ వెళ్తాం, దర్శిస్తాం. మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాం. ఇక్కడ శక్తికి స్వరూపం ఎక్కడుందనే డౌట్ మీ అందరికీ రావచ్చు. ఉందండి శక్తికి స్వరూపం. ద్వారకా మాయిలో ఎవరున్నారండి? అమ్మాయినా ఇంకెవరున్నారా? అమ్మాయి కదా, ఓకే. అష్టోత్తరం చెప్తాం. అష్టోత్తరంలో మొదటి నామం ఏంటి? ఓం శ్రీ సాయి నాథాయ నమః. రెండో నామం ఏంటండి? లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీ స్వరూపం ఉందా లేదండి రెండో నామంలో? అంటే ఆయన లక్ష్మీ స్వరూపుడా కాదా? లక్ష్మీ స్వరూపుడే కదా. మీరు నేను చెప్పిన అష్టోత్తరం కాదు కదా, ఉపాసనీ బాబా రాసిన అష్టోత్తరం అది. మరి ఆయన శక్తి స్వరూపమే. అందుకనే ఈరోజు మహిళా భక్తులందరికీ అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ మనం దాసుగణ హరికథ ద్వారా చేశారు. హేమాద్ పంత్ సచ్చరిత్ర, కపర్దే డైరీ చెప్తాం. ఒక స్త్రీమూర్తి ఒక పుస్తకం రాసింది, ఎవరికైనా గుర్తొచ్చిందారండి? సావిత్రిబాయి టెండోల్కర్. కరెక్ట్. ఏం రాశారండి? సాయినాథ భజనమాల. కరెక్ట్. మన సాయి టీవీలో కూడా అది వచ్చింది, మీరు చూస్తూనే ఉంటారు. సాయినాథ భజనమాల అంత గొప్ప మహాతల్లి రాశారు. తర్వాత రాసింది ఈ మధ్యకాలంలో ఓవిటి శ్రీమతి మణమ్మ గారు. ఓవిటి మనకి సంస్కృతం నుంచి చక్కగా తెలుగులో అనువాదం చేశారు. ఎంతోమంది మహిళా భక్తులు, స్త్రీమూర్తులు బాబా తత్వంలోకి మరి వచ్చి చక్కగా కళలను సాకారం చేసుకున్నారు. నాకు ఈ సమావేశం చూడగానే 2014వ సంవత్సరం గుర్తొచ్చిందండి. ఆలూరు గోపాలరావు గారు నిర్వహించిన కార్యక్రమానికి మణమ్మ గారు, మరి సాయి టీవీ అనిల్ గారు, సాయి వాహిని గారు కూడా అప్పుడు వచ్చారు. అప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు కూడా, అప్పుడు మొదలవలేదు, పెట్టబోతున్నారు. అప్పుడు అందరికీ చెప్పారు, త్వరలో మేము 24 గంటలు ఛానల్ ఓపెన్ చేయబోతున్నామండి అని చెప్పారు.
నిజంగా 11 సంవత్సరాల కృషి అండి వాళ్ళది. ఒక్క రోజులో గొప్పవాళ్ళు ఎవరు కాలేరండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించి చెయ్యాలి, చిరునవ్వుతో చెయ్యాలి. అదే సాయితత్వం. సాయితత్వంలో అందరూ ప్రయాణించడం చాలా తేలికైన విషయం అంటారండి. కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. సాయితత్వాన్ని, ఆయన పాదాలని పట్టుకోవాలి. మరిద్దరూ వారి ఎవరి పాదాలను పట్టుకున్నారు? సాయిబాబా పాదాలే పట్టుకున్నారు, షిరిడీనాథుడి పాదాలు పట్టుకున్నారు. నిజంగానే ఈరోజు 11 సంవత్సరాలకి ఈ అవార్డ్స్ చక్కగా ఇచ్చే స్థితికి వచ్చారు. 11 సంవత్సరాల క్రితం అవార్డ్స్కి అతిథులుగా వెళ్ళారు, ఈరోజు చక్కగా నిర్వహించగలుగుతున్నారు. నిజంగా ఆలూరు గోపాలరావు గారి స్ఫూర్తి అనిల్ గారిలో వచ్చిందేమో అని నాకు అనిపించిందండి. ఈరోజైతే మాత్రం నిజంగా ఆ మహానుభావుడు అనిల్ గారి ద్వారా ఇప్పిస్తున్నాడేమో అనిపించింది. మరి ఈ అవార్డులు ఎలా జరిగినాయి? నేను కనీసం అనిల్ గారితోటి ఈ అవార్డ్స్ ఫంక్షన్ గురించి మొదటి నుంచి రోజు మాట్లాడుకుంటానే ఉన్నాం ఇద్దరం. క్షేత్రస్థాయి పరిశీలన సాయి టీవీ వాళ్ళు అద్భుతంగా జరిపారండి. ఎక్కడా పేరు ప్రఖ్యాతులకి వేటికి తావివ్వలేదు. నిస్వార్థంగా చక్కగా సాయి సేవ చేస్తున్న వారికి మాత్రమే పరిమితం చేశారు. కొంతమందిని అడిగారండి అవార్డ్స్ మేము ఇస్తామని. మాకెందుకండి అవార్డులు, మాకు సాయినాథుడు ఉన్నాడు అని. ఈ అవార్డులు ఇచ్చినంత మాత్రాన కీర్తి ప్రతిష్టలు ఏమీ రావు, మీ గొప్పతనం ఏమీ రాదు, బాధ్యత పెరుగుతుంది. అంటే ఏంటండి, ఇక్కడ సాయి టీవీ ఉద్దేశం ఏంటో మీరు గమనించాలి. ఈ అవార్డుల ద్వారా ఒక 10 మందికి మార్గదర్శకంగా నిలబడతారు. మేము ఆ స్థాయికి ఎదగాలనే ఉద్దేశం మీలో రావాలి. నెక్స్ట్ టైం సాయి టీవీ ఫంక్షన్ నెల్లూరులో చేస్తే మనం అవార్డు తీసుకోవాలని స్ఫురణ రావాలి. ఆ స్ఫురణ రావటం కోసం సాయి వాహిని గారు, అనిల్ గారు ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇస్తున్నారు. మరి నెల్లూరు అనగానే మనకేం గుర్తొస్తుంది? రంగనాథ స్వామి గుర్తొస్తాడు. కానీ సాయి భక్తులకు ఏం గుర్తొస్తారు? అనేక మంది సత్సంగకర్తలు అందరూ ఇక్కడే ఉన్నారండి. నెల్లూరులో ఉన్న సత్సంగకర్తలు ఎక్కడా లేరు. నాకు అదే ఆశ్చర్యం. ఇక్కడ ఒక 10-15 మంది సత్సంగకర్తలు ఉన్నారు. మరి ప్రతి వాళ్ళకి చక్కటి బృందాలు ఉన్నాయి. మరి ఈ సత్సంగకర్తలందరూ మేము ఈరోజు స్టేట్ వైడ్గా ప్రచారం పొందామండి. మేమందరం సాయి టీవీలో ఓనామానం దిద్దుకున్న వాళ్ళమే. శ్రీశైలం దాసు గారు కానీ, సుబ్రహ్మణ్య రెడ్డి గారు కానీ, కర్లపూడి కృష్ణ గారు కానీ, ఆఖరికి నేను కూడా, మేమందరం మొట్టమొదటిలో సాయి టీవీలో ప్రసంగాలు చేశాం. చేయబట్టే స్టేట్ వైడ్గా మాకు పేరు వచ్చింది. మరి మాతృ సంస్థ అయిన సాయి టీవీ ఈరోజు, అవునా కాదా కృష్ణ గారు? మరి అట్లాంటి సంస్థను మనం మర్చిపోకూడదు. మరి ప్రచారం, మరి సాయి టీవీ ఈరోజు నిజంగా ఇంత గొప్ప స్థితికి వచ్చిందంటే ఇంట్లో ఉండి చూస్తున్న గృహిణిలేనండి. నేను సాయి డైరీ చెప్పినంత కాలం గమనించాను, ఆడవాళ్ళు రెగ్యులర్గా చూస్తారు. ఇంట్లో ఉన్న గృహిణీలు చాలా చక్కగా చూస్తారు. అంటే తర్వాత చూస్తారు యూట్యూబ్లో మగవాళ్ళు, కానీ రెగ్యులర్గా ప్రచారం చూసేది, సాయి గురుకులం చూసేది మహిళలే చూస్తారు. అనిల్ గారు చెప్పే సాయి గురుకులం నాకే ఆశ్చర్యం వేస్తుంది, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని. అలానే సాయి వాహిని గారికి సాయి సచరిత్ర మీద ఉన్న పట్టు మనకెవరికి లేదండి. మాట్లాడరు, కాకపోతే అన్నీ తెలుసు ఆమెకి. సచరిత్ర గురించి అత్యద్భుతంగా చెబుతారు, చాలా చక్కగా మాట్లాడతారు. మరి సాయివాణి గారికే ఈరోజు మనం ఇందాక పద్మావతి గారు చెప్పినట్టు మనం మొదటి అవార్డు మేడం గారికే ఇవ్వాలి. ఎందుకంటే మరి ఇంతమందిని ప్రోత్సహించి ఇంతమందిని చక్కగా అవార్డ్స్ ఇవ్వాలని మంచి తలంపుతోటి పోటీతత్వం ఉన్న రోజుల్లో ఈరోజు సాటి మనిషిని ప్రోత్సహించడం అనేది నిస్వార్థ సేవక చిహ్నం అండి. ఒక్క మాట చెప్తున్నాను. ఎందుకంటే నేను సత్సంగం చేస్తే వాణ్ణి పిలవరు, వాణ్ణి సత్సంగం చేస్తే నేను పిలవలనే రోజుల్లో మరి పక్క వాళ్ళని ప్రోత్సహించి చేయటం అనేది మామూలు విషయం కాదు. ఒక్క విషయం చెప్పి నేను నిష్క్రమిస్తాను. మొన్న మధ్యనే చూశానండి, మధుసాయి గారు వాళ్ళ అబ్బాయిది కూడా సత్సంగం శనివారం రోజు ప్రచారం చేశారు అనిల్ గారు. కొత్తగా వచ్చాడు ఆ బాబు, మొన్న వేమగిరిలోనే చెప్పారు. ఇక్కడ కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో సాయి టీవీకి ఒక మంచి ఉద్దేశం ఉందండి. నిజంగా నా కళ్ళమ్మని నీళ్ళు వచ్చి అనిల్ గారికి మెసేజ్ పెట్టా, సూపర్ అండి, ఆ అబ్బాయి అని ఆరంగ్రేటం చేశారు చక్కగా సాయి టీవీది. మధుసాయి గారు అద్దాల సాయి మందిరం అంటే అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా, కానీ వాళ్ళ అబ్బాయి సత్సంగం మొట్టమొదటగా మరి అనిల్ గారు, సాయి వాహిని గారు సాయి టీవీలో ప్రచారం చేసి కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మనం ఏదో అనుకుంటాం, మనం చాలా గొప్ప స్థితిలో ఉండవండి. మనకంటే ముందు తరం వాళ్ళు చేశారు, మన తర్వాత తరం వాళ్ళు చేశారు. మనం చేసేది మనం చేస్తే చాలు. కాబట్టి స్త్రీమూర్తులందరికీ ధన్యవాదాలు. స్త్రీ లేనిదే ప్రపంచం లేదు, మననే మనం జరుపుకున్నాం. మరి సాయి తత్వంలో కూడా ఎంతోమంది స్త్రీమూర్తులు ఉన్నారు. నా మటుకు మా అమ్మగారు నాకెంతో చక్కగా
దుర్గాంబ గారు ఎంతో సాయితత్వాన్ని నేర్పించారు. ఆ సాయితత్వం నేర్పించడం వల్లే ఉదయాన్నే లేచి నామస్మరణ చేయటం, చక్కగా పూజ చేసుకోవటం, ఇలాంటివన్నీ నేర్పించారు. నేను అందుకనే ఈరోజు సాయితత్వం, మా నాన్నగారు చిన్నతనంలో దూరం అయినా కానీ ఈరోజు సాయితత్వంలో నిలబడగటం జరిగింది. ఆ ఓపిక ఓర్పు ఒక టీచర్గా మా అమ్మగారు నాకు ఇవ్వటం, మరి ఆమెకు మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సాయి వాహిని గారికి, సాయి టీవీ అనిల్ గారికి నమస్కారాలతో థ్యాంక్స్ అండి.